సార్ మీ పేరేంటండి? నా పేరు పార్థసారథి. పార్థసారథి గారు, మీరు చెప్పండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు ఢిల్లీ అన్నాడు, బెంగళూరు అని ఎందుకు వెళ్తున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో అతనికి ఆదరణ కరువైపోయింది. అతనికి ఉన్నటువంటి ఆస్తుల్ని ఉండయో పోయినాయో చూసుకుంటానికి పోతున్నాడు. ఇప్పుడు ఈయన ఇక్కడ అన్ని దాచుకున్నాడు. ఎవరి అన్ని కబ్జాలు చేశాడు. ఆయన్ని కూడా ఎవరన్నా కబ్జా చేశాడేమో చూసుకుంటానికి వెళ్తున్నాడు. చూసుకుంటున్నాడు, టెస్టులు చేసుకుంటున్నాడు. అందుకు తప్ప ఆయన పోయేది ఆయన సొంత పనులు తప్ప ప్రజల కోసం కానీ ప్రజల క్షేమం కోసం కానీ ఏ విధంగా ఏనాడు కూడా ఆలోచించే మైండ్ కాదు. అదొక నియంత పాలన. అతని నియంతే అతన్ని హతమార్చింది. హిట్లర్ లాంటి వాడు. హిట్లర్ ఏ విధంగా పతనమైపోయాడు, ఇతను కూడా అదే దశలోకి వెళ్ళి దశ వచ్చేసింది. అది అంటే ఇప్పుడు ఒక విధంగా చూసినట్టు ఇప్పుడు ఆయన ఢిల్లీ కూడా వెళ్తున్నాడు. దేనికి వెళ్తున్నాడు? ఢిల్లీకి వెళ్తున్నాడంటే ఢిల్లీలో ఉన్నటువంటి లాబింగ్ ద్వారా కేసుల్ని మభ్యపెట్టుకోవటానికి, జైల్లో పడకుండా నన్ను కాపాడినని పెద్దల ద్వారా వాళ్ళని మమేకం చేసుకుంటానికి వెళ్తున్నాడు. అంతేనంటారు? అంతే. ఇప్పుడు కనుక చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రంలో రాక్షస పాలన నడుతుందని చెప్పేసి అంటున్నారు. పక్కమంటే దీన్ని ఎట్లా చూస్తారు? రాక్షస పాలన ఆయన చేసిపోయాడు కాబట్టి ఆయన కళ్ళకు అట్టాగా ఉంటుంది. పసికర్ లేనివాడి కాలం ఎలా కళ్ళు ఎట్ట కనపడతాయి? పచ్చగా ఉంటాయి. ఇతనికి కూడా అలాగే ఉండే. పచ్చగా ఉండబట్టేగా అతను ఆ మాటలు మాట్లాడగలుగుతుంది. చూచి ఓర్వలేనటువంటి విధానం అతనిది. తను చేయలేడు, ఎవరైనా చేస్తే ఓర్వలేడు. అతనికి రూపాయి తెచ్చే ఆలోచన లేదు, సంపాదించే తెలివితేటలు లేవు. కాకపోతే ప్రతీకారం, కక్షలో కార్పణ్యాలను చూపించమంటే జనాలందరినీ బాగా వాళ్ళ మీద ప్రభావితం చేస్తాడు. రెచ్చగొట్టి తన అనుచరులతో ప్రతిపక్షంగా ఉన్నట్టు ఈనాటి అధికారంలో ఉన్న పార్టీని ఎవరు తిట్టారో వాళ్ళందరినీ కూడా మరి తిడితే ఆనందపడి సంతోషించినటువంటి వ్యక్తి. ఒక రాజకీయంలో అలాంటి శాడిస్ట్ని ఇంతవరకు ఎవరు మేము చూడాల. మేము ఇన్నాళ్ళ నుంచి రాజకీయాల్లో 40 సంవత్సరాల నుంచి ఉన్నాము. ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసిన వ్యక్తిని ఇవాళే చూస్తున్నాం. కానీ పక్క ఉంటే కనుక మనగా చూసినట్టయితే రాష్ట్రంలో ప్రజలు ఈ మధ్యగా చూసినట్టయితే అన్ని గ్రీవెన్సీలకి ఏమొస్తున్నాయంటే వైసీపీ నేతలు ల్యాండ్ బాపేలు కానీ లేకపోతే తగలబెడతాం కానీ దసరాలు మాయటం కానీ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఆయన వస్తే రాక్షస పాలన అవుతుంది, రావణ కాస్ట్ అవుతుంది దాదాపుగా అని చెప్పారు. అదే విధంగా మనం చూసినట్టు ప్రజల యొక్క సొమ్ములు దోచారు. అదేవిధంగా విచిత్రంగా ఏంటంటే ఆ ఫైల్స్ కూడా మామైపోతున్నాయి. ఎట్లా చూస్తారు? చేసిన తప్పుడు ఫైల్లో ఉన్నటువంటి సమాచారం వెలుగులోకి తీస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ఎక్కడ బయటపడతాయో అనేటువంటి భయభ్రాంతులకు గురయ్యి వాటన్నిటిని తగలబెట్టి వాటి ద్వారా మాఫీ చేసుకోవాలని చూస్తున్నారు. అది ఎంత చేసినా కానీ చేసిన తప్పు ఎక్కడికి పోదు. నష్టపోయిన వాడు వచ్చి మళ్ళీ దాన్ని కంప్లైంట్ ఇస్తున్నాడుగా. దాని ద్వారానే ఈ ప్రభుత్వం ఎవరెవరికి అన్యాయం జరిగిందో భూదందాలు కానీ మరి ఇంకా అనేకమైనటువంటి కుంభకోణాలు జరిగినాయి. ల్యాండు, శాండు, మైను ఇవన్నీ ఉండే కదా. ఈ లెక్కర్తో కూడా ఇవన్నీ ఉన్న సమాచారాలన్నీ బయటపడతాయనే భయంతో వీటన్నింటినీ తగలబెడుతున్నటువంటి విధానమే తప్ప భయానికి గురైపోయింది ఆయన మైండ్. ఆయన ఈ విధంగా చేపించేటటువంటి తప్పుడు విధానాలు ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. మంచి జరిగిందనేది ఎప్పుడూ లేదనేది ఆయన చేయకపోబట్టే ఇవాళ ఇన్ని సీట్లు ఇచ్చింది ఆయనకి గొప్పగా. కానీ ఒక మాట అంటున్నాడు ఏమంటున్నా అంటే నాకు ముఖ్యమంత్రికి ఉన్న సెక్యూరిటీ ఇవ్వమంటున్నాడు. ఏమండి ఇది చెప్తారా? రాజ్యాంగంలో దేహి అని అడుక్కున్నట్టుంది ఇది చూస్తుంటే. నాకు కనీసం ప్రతిపక్ష నేత కూడా కాదు. ఆయనకి ఏ విధంగా ఇస్తారు? ఏ విధంగా అర్హుడు? సాధారణమైన ఒక ఎమ్మెల్యే ఆయన కేడర్. ఇప్పుడు అలాంటి కేడర్కి ఇస్తారా? 900 మంది సిబ్బంది కావాలా నిన్ను కాపాడటానికి? నువ్వు సరైనడు అయితే దారి నడుతుంటే నిన్ను ఎవడు పలకరిస్తా? నన్నేమనకపోతే నిన్నేమనరుగా. మరి ఆయన ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నాడు? సెక్యూరిటీతో వెళ్తున్నాడా? నదులైనా మరి కాలువలైనా దాటుకుంటూ కుర్రోడు వెళ్ళినట్టు వెళ్తున్నాడు. బస్సుల పైకి కూడా ఎక్కాడు. 74 సంవత్సరాల వ్యక్తి మరి బస్సు ఎక్కా అంటే ఎవరు చేయూత కూడా లేకుండా ఎక్కాడంటే ఆయన కుర్రోడు ముసలోడు అన్నారు వీళ్ళందరూ. ముసలోడు ఎవడో కనపడుతుంది. ఇంట్లోంచి రాలేనటువంటి కాళ్ళు లేనోడు ముసలోడు ఇంట్లో ఉంటాడు. కొబ్బరికాయ కూడా వంగలేనటువంటి నడువులు లేనోడు ఈయన. మరి నాయకుడు అంటే ఎవరిని నమ్ముతాడండి? అది ఇప్పుడు
పరిస్థితిని చూస్తే ఆయనకి సీఎం హోదాగా సీఎంకి ఉన్న సెక్యూరిటీ కావాలంట, ప్రతిపక్ష నేత పవర్ కలన్నది ఎట్లా అడుక్కుంటున్నాడు ఏంటి అట్లా? అవి అడుక్కునే దశే తప్ప ఇచ్చేది లేదు, వచ్చేది లేదు. కానీ ప్రజలు తను ఎమ్మెల్యేకి మాత్రమే అర్హత ఒక ఎమ్మెల్యే అర్హతే ఆయనకి ఇస్తారు, అంతకన్నా లేదు. కానీ నెక్స్ట్ టైం అదన్నీ వచ్చే అవకాశం ఉందంటారు. అది కూడా రాదు ఈసారి. ఈ పరిపాలన గాడిలో పడి సుసశ్యామలంగా ఉంటుంది ఈ రాష్ట్రం. దాన్ని చూసి ప్రజలందరూ కూడా ఆయనకు గుండు సున్నా చుట్టి ఇంటికి పంపించే రోజు దగ్గరలోనే ఉంది. మళ్ళీ నెక్స్ట్ 2029లో. ఓకే, థ్యాంక్ యూ.